భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఎందుకు ఇంత దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఈ సీఎం గారిని గురించి స్టేట్లో కాదు కదా, ప్రపంచంలోనే ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇస్తున్న చంద్రబాబు గారి గురించి చాలా మటుకు ఆలోచిస్తున్నారు. ఇంత సీనియర్ మోస్ట్ అయి ఉండి 4 సార్లు సీఎంగా ఉండి ఇప్పుడు ప్రజలకు ఎందుకు ఇంత దుర్మార్గమైన పాలన ఇస్తున్నాడో అని ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే మెడికల్ కాలేజీ వాళ్ళను భయపడిస్తాడు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈయన భయపడించి ప్రైవేట్ వాళ్ళ పరం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని, ప్రతి పార్టీని, ఆయన పార్టీ తప్ప మిగతా పార్టీలందరినీ భయపడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండవది, అలాగే పోతే ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి, ఏబిఎన్ ఈయన ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ నడుపుతూ ఉదయం లేచిన నుంచి సాయంకాలం వరకు జగన్మోహన్ రెడ్డి ఈయనకు కనపడతాడు. వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ గురించే మాట్లాడతాడు. మరి చంద్రబాబు ఈయనకి ఎంత ప్యాకేజ్ ఇచ్చినాడో మాకు తెలియదు, కానీ బయటికి వచ్చిన నుంచి జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ని గురించే మాట్లాడతారు. భారతమ్మ బయటికి వస్తే నీకేం, లోపలుండి ఆమె బిజినెస్ చేసుకుంటే నీకేం, రాజకీయాలకు వస్తే నీకేం, ఎటు చూసినా భారతమ్మని గురించి మాట్లాడడము, అవాక్కులు చెవాకులు చేయడం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు జాగ్రత్త, మీరు ఇంకొకసారి మా భారతమ్మని గురించి మాట్లాడారా, మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఆసన్నమవుతుందని మాత్రం గుర్తుపెట్టుకో. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న వ్యక్తులే లేడీసే మీకు కనపడతారా? నిన్నగాక మొన్న జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని గురించి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రత్యక్షంగా మాట్లాడింది మీ పేపర్ కనపడదా? మీ ఛానల్కు కనపడదా? వాళ్ళు మాట్లాడిన అవాచులు చెవాకులు గురించి మీరు చెప్పరా? మీరు బ్రోకర్ పని చేస్తున్నారా, లేకుంటే పత్రికలు నడుపుతున్నారా? మీ రాతలు జనాలు చూసి రోజుకు విసిగించుకుంటున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతినైతేమి, ఏబిఎన్ ఛానల్ని అయితేనేమి, భూదందాలకు అదే ఉపయోగపడుతుంది నీకు. ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి తల్లి ఎప్పుడు బయటకు వస్తుంది, కూతురు ఎప్పుడు బయటకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి భార్య ఎప్పుడు బయటకు వస్తుంది అని చూసి రాసే రాతలు మానుకో బ్రోకర్. ఆంధ్రజ్యోతి బ్రోకర్, నీకు సిగ్గురాదా? ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లి పైన అవాకులు చెవాకులు మాట్లాడాడు, అది గుర్తురాదా? చంద్రబాబు ఇంట్లో అత్తాకోడలు చేసే అరాచకం నీకు గుర్తురాదా? వాళ్ళని గురించి రాయవాను. మీ ఇంట్లో నీ చరిత్ర గురించి ఎవరికి తెలియదా? మీ చరిత్రను రాసుకోవా? ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి వచ్చావని ఒకసారి గుర్తు చేసుకో. చేతగాని రాతలు రాసుకుంటూ మంచి కుటుంబాలను బయటికి తీస్తూ భారతమ్మని గురించి ఇంకొకసారి వాగావా, నీ కుటుంబ సభ్యులు లేడీస్ కూడా మాట్లాడాల్సి వస్తుంది. మేము భద్రం, బీ కేర్ఫుల్ అని నీకు ముందు గుర్తుపెట్టుకో. మంచి రాతలు రాయ్, నీ పేపర్ ఉన్నది రాసుకోవయా. ఈరోజు చంద్రబాబు గారు రాస్తున్నారు మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు చరిత్ర ఏంది. విశాఖపట్నంలో
విశాఖపట్నంలో చిల్లర దుకాణాలు, చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తుల గురించి ఏం చేస్తున్నారు ఈరోజు? నీ పత్రికలో వార్తలు కావాలంటే ఈ 2 స్టేట్లలో ఎక్కడైనా దొరుకుతాయి. నువ్వు ఏమైనా చేయగల సమర్థనివి. కానీ నువ్వు రాసే రాతలు, నువ్వు మాట్లాడే కూతలు జనాలకు విసుగు వచ్చేట్టుగా చేయకు బ్రదర్. ఏమయ్యా, తెలుగుదేశం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తున్నాయంట కదా, ఆ పనుల గురించి మీరు రాయరా? విశాఖలో ₹99 ఒక ఎకరా అమ్ముతున్నారు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలా, వాళ్ళందరికీ అమ్మాలా, ఆ డబ్బుల్లో నీ వాటా ఎంతో చెప్పాలా? ప్రైవేట్ కాలేజీల గురించి నువ్వు చర్చించకుండా నీ పేపర్లు రాకుండా ఆపడానికి నీకు ఇచ్చే కమిషన్ ఎంతనో చెప్పాలా? ఇటువంటి మంచి మంచి రాయ్. చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు కనపడుతున్నాడు కదా పాపం. అత్తా కోడలు రోజు టార్చర్ తట్టుకోలేక పక్కన సోఫా సీటు మీద కూడా పండుకుంటున్నాడు చంద్రబాబు. ఆయన గురించి రాయవాను? ఆయన ఎంత పెద్ద ఆయనయా, 20 సంవత్సరాలు సీఎం. ఆయన గురించి రాయవా మీరు? ఇట్లా చెప్పుకుంటా పోతే రాధాకృష్ణ గారు మిమ్మల్ని గురించి చాలా ప్రజలు, ఏపీ స్టేట్లో ప్రజలు కాదు కదా, తెలంగాణలో కూడా మీరు చేసే పనులు మంచిగా లేవు. ఇప్పటికైనా సర్రుద్దుకోమని మనవి చేసుకుంటున్నాను. లిక్కర్ స్కామ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లోపలికి పోతారంటవా? నీవు ఎన్ని స్కాములు చేశావు? ఎన్నిసార్లు లోపలికి పోయావు? ఎందరిని బెదిరించావు? ఎన్ని సెటిల్మెంట్లు చేశావు? ముఖ్యమంత్రులను కూడా భయపడిస్తున్నావు కదయ్యా. నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళావో నీకు తెలుస్తుందా? ప్రధానమంత్రులను భయపడిస్తావు, ముఖ్యమంత్రులను భయపడిస్తావు, ఎమ్మెల్యేలను భయపడిస్తావు, కిందికి పోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ప్రెసిడెంట్లను కూడా భయపడిస్తావు. ఎవరి ల్యాండ్లు ఎక్కడున్నాయో చూపిస్తావు, డాక్యుమెంట్ లేకుండా నాదంటావు, నీ భవనాలు కట్టుకుంటూ ఉన్నావు. నీ భవనాలు చూసుకుంటా పోతే ఒక్కొక్కటి బంజారాహిల్స్లోనూ ఎన్నో కబ్జాలు చేసిన వ్యక్తివి నువ్వు ప్రజల గురించి మాట్లాడేంత నైతిక హక్కు లేదని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా జాగ్రత్త, నీ లిమిట్లో నువ్వు ఉండు. పత్రిక నిజముంటే ఎవరిదైనా రాయి. బ్రోకర్ పనుల కోసమో, కమిషన్ల కోసమో, తినడానికి లేకుంటే తిండి పెట్టిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. నీకు వాళ్ళ గురించి రాయ గొప్పగా. చెత్త పేపర్ల కానుంచి ఈరోజు మెయిన్ పత్రికల వరకు ఎదిగిన వ్యక్తివి నువ్వు. వాటి గురించి రాయి, గొప్పతనాన్ని గురించి. ఒక పేదోనికి తిండి లేదు, దారిలో తిరుగుతున్నాడు, వాని గురించి రాయి. నీ పత్రికలు ఎవరు చూడరా? లీడర్గా ఉన్న వ్యక్తిని గురించి నువ్వు చెడుగా మాట్లాడడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే బ్లాక్మెయిలింగ్. చంద్రబాబునైనా బ్లాక్మెయిల్ చేస్తావు, జగన్మోహన్ అయినా బ్లాక్మెయిల్ చేస్తావు, మోడీనైనా బ్లాక్మెయిల్ చేస్తావు. నువ్వు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసి నీ బ్లాక్మెయిల్ చరిత్ర ప్రపంచానికి తెలిసింది. భద్రం, ఇప్పటికైనా మేలుకోమని నేను మనం చేసుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, ఏమీ లేనివాని కూడా బెదిరించవచ్చు, ఏమీ లేనివాని కూడా సులభంగా బెదిరించవచ్చు, అన్నీ ఉన్నవాని కూడా సులభంగా బెదిరించవచ్చు. కానీ ఇక్కడ అన్నీ ఉన్నా ఎలాంటి భయానికి భయపడకుండా, తన ఆస్తి మొత్తం పోయినా, అన్నీ ఉన్నా తన ఆస్తి మొత్తం పోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే బతుకుతారు, ప్రజలను చూసే బతుకుతారు, ప్రజలకు మేలు చేయడానికే బతుకుతారు. నీలాంటి బ్లాక్ మెయిల్ వాళ్లకు భయపడడం నేను మనం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.